వెల్కమ్ టు ఆర్గా కిచెన్. చాలా ఫాస్ట్‌గా బ్లడ్‌ని ఇంప్రూవ్ చేసే గోధుమ గడ్డిని ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. మట్టిని యూజ్ చేసి మట్టి లేకుండా వాటర్‌తో ఈజీగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక కప్పు మంచి రకం గోధుమలను తీసుకోవాలి. వాటిని బాగా క్లీన్ చేసి ఒక బౌల్‌లో ఒక కప్‌కు 2, 3 కప్పులు వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఇలా ఒక రోజంతా నానిన గోధుమల్ని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని అంటే బయటకు వంపేసి ఆ గోధుమల్ని ఒక కాటన్ క్లాత్‌లో కట్టి మరి ఒక పూటంతా అలాగే ఉంచేస్తే మొలకలు వస్తాయి. లేదు అనుకుంటే ఈ నానిన గోధుమల్ని పాట్ మిక్సింగ్ ఒక టబ్‌లో తీసుకొని అందులో ఈ గోధుమలను వేసుకొని దానిపైన కోకో పీట్‌ని చల్లుకోవాలి. సీజన్‌ని బట్టి రైనీ సీజన్‌లో అయితే తక్కువ వాటర్ ఇవ్వాలి. సమ్మర్‌లో పెంచుకోవాలనుకునే వాళ్ళు మార్నింగ్, ఈవినింగ్ టైము ఈ కోకో పీట్ పైన కొంచెం వాటర్ చిలకరిస్తూ ఉండాలి. చిన్న పాట్‌లో వేసుకోగా మిగిలిన గోధుమల్ని పెద్ద పాట్‌లో ఒక పెద్ద మొక్క పక్కన ఉన్న ప్లేస్‌లో కూడా వేసుకొని కోకో పీట్‌ని జల్లి యాజ్ యూజువల్‌గా వాటర్‌ని చిలకరించాను. అకార్డింగ్ టు ద సీజన్ గోధుమలు ఎండిపోకుండా వాటర్‌ని చిలకరిస్తూ ఉంటే గోధుమ గడ్డి 2 రోజుల్లో ఇలా మొలకలు వచ్చి హెల్తీగా గ్రో అవుతూ ఉంటుంది. డైలీ వాటర్ క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటే 1 వీక్‌లో గోధుమ గడ్డి హెల్తీగా గ్రో అయ్యి హార్వెస్ట్‌కి రెడీ అవుతుంది. ఇలా బాగా పెరిగిన 7-8 డేస్ తర్వాత గోధుమ గడ్డిని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు వేర్లతో కట్ చేయకుండా కొంచెం 3/4 ఉండేటట్టుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల ఈ గడ్డి మళ్ళీ నెక్స్ట్ వీక్‌కి వాటర్ డైలీ అందిస్తూ ఉంటే రెడీ అవుతూ ఉంటుంది. ఒకసారి గోధుమ గడ్డిని హార్వెస్ట్ చేశాక అంటే కట్ చేశాక దాన్ని వాటర్‌తో క్లీన్ చేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగవచ్చు. లేదు అంటే దాన్ని స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ గడ్డిని లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. బాగా ముదిరే వరకు వదిలేస్తే అది జ్యూస్ చేసుకోవడానికి అనువుగా ఉండదు. అందువల్ల ఒకసారి కట్ చేసుకొని ఆ మట్టిలో కొంచెం వర్మీ కంపోస్ట్ గానీ, లేదంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌ని గానీ యాడ్ చేస్తే సెకండ్ టైమ్ మళ్ళీ గడ్డి హెల్తీగా గ్రో అవుతుంది. ఈ గోధుమ గడ్డిని కట్ చేసుకొని, బాగా క్లీన్ చేసుకొని, వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని, ఈ గడ్డిని నీడలో ఆరబెట్టి కూడా పౌడర్ లాగా చేసుకొని, స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు జ్యూస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది వెజిటబుల్ జ్యూసెస్‌ని చేసుకొని తాగుతారు. కానీ వెజిటబుల్స్ ఇంట్లో పండించుకొని ఆర్గానిక్ వేలో చేసుకొని తాగితే పర్వాలేదు కానీ, లేదంటే బయట నుండి డైరెక్ట్‌గా మార్కెట్స్ నుండి తీసుకొచ్చిన వెజిటబుల్స్‌ని జ్యూసెస్ లాగా తాగితే మాత్రం పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండి హెల్త్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా గోధుమ గడ్డి లాంటి వాటిని పెంచుకొని జ్యూసెస్ లాగా తాగితే 15 డేస్‌కి ఒకసారి తాగినా కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. హెల్తీగా ఉండేవాళ్ళు కూడా నెల రోజులకు ఒకసారి గోధుమ గడ్డి లాంటి వాటితో జ్యూసెస్ డైరెక్ట్‌గా చేసుకొని, మన ఇంట్లోనే మన చేతులతో ఆర్గానిక్ వేలో పండించుకొని, చేసుకొని తాగితే హెల్తీగా ఉంటారు. అలా కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, రక్తహీనత ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ గోధుమ గడ్డి జ్యూస్‌ని ఇంట్లోనే తయారు చేసుకొని తాగడం బెస్ట్. కొంతమందికి మట్టిలో నాటుకొని ఇలా సీడ్స్‌ని జెర్మినేట్ చేయడం అంటే నారు పోసుకోవడం రాదు. అలాంటి వాళ్ళు ఈజీగానే మైక్రో గ్రీన్స్‌లా కూడా ఈ గోధుమ గడ్డిని పెంచుకోవచ్చు. ప్లాస్టిక్ ట్రేని గానీ, లేదంటే ఒక ప్లేట్‌ని గానీ తీసుకొని దానిపైన ఒక టిష్యూని వేసుకోవాలి. లేదు అనుకుంటే కాటన్ క్లాత్‌ని బాగా తడిపి పిండిన క్లాత్‌ను వేసుకొని దానిపైన బాగా నానిన గోధుమలని దగ్గరగా వేసి దానిపైన ఒక తడి క్లాత్‌తో కప్పి ఉంచాలి. రెండవ రోజు ఈ క్లాత్‌ని మళ్ళీ వాటర్‌తో పిండి మళ్ళీ వీటిపైన కప్పి ఉంచాలి. ఇలా రిపీటెడ్‌గా 4, 5 డేస్ చేస్తే గోధుమ గడ్డి ఏపుగా పెరుగుతూ ఉంటుంది. ఒక 1 వీక్ కల్లా ఈ గడ్డి హెల్తీగా గ్రో అవుతుంది. డైలీ ఈ విత్తనాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మొలకలు పెరుగుతున్నప్పుడు వాటర్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వాటర్‌ని చిలకరించాలి. ఎక్కువగా వాటర్‌ని ఇవ్వకూడదు. ఎక్కువగా వాటర్ ఇస్తే ఫంగస్ వచ్చి మొలకలు రావడం ఆగిపోయి
మొత్తం రూట్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యి అసలు గ్రో అవ్వవు. ఇలా గ్రో చేయాలనుకునే ప్లేట్‌ని కిచెన్ గట్టు పైన గానీ, ఒక సైడ్‌కి కానీ కిచెన్‌లో ఉండే హ్యూమిడిటీ వేడి వల్ల ఇవి బాగా గ్రో అవుతాయి. లేదు అనుకుంటే బాల్కనీలో ఒక ప్లేస్‌లో అరేంజ్ చేసుకోవాలి. కొంచెం లైటింగ్ వస్తూ ఉంటే ఇవి బాగా గ్రో అవుతాయి. 1 వీక్‌లో హెల్తీ గోధుమ గడ్డి రెడీ అవుతుంది. ఇలా కాకుండా హైడ్రోపోనిక్ వేలో కూడా వీట్ గ్రాస్‌ని ఈజీగానే గ్రో చేసుకోవచ్చు. దీనికోసం 2 కప్పులు గానీ, 2 ప్లేట్స్ గానీ తీసుకోవాలి. ఒక ప్లేట్‌కి బాగా హోల్స్ ఉండాలి. ఆ హోల్స్ మునిగేటట్టుగా కింద ప్లేట్‌లో గానీ, ఒక బౌల్‌లో గానీ వాటర్‌ని అరేంజ్ చేసుకోవాలి. ఆ వాటర్ పైన ఈ ప్లేట్‌ని అరేంజ్ చేసుకొని బాగా నానిన గోధుమల్ని ఆ ప్లేట్‌లో వేసి ఒక క్లాత్‌ని బాగా తడిపి పిండేసి పెట్టిన కాటన్ క్లాత్‌ని దానిపైన కప్పేసి ఉంచాలి. కింద బౌల్‌లో అరేంజ్ చేసుకున్న వాటర్‌ని డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి. డైలీ చేంజ్ చేసి ఈ క్లాత్‌ని మళ్ళీ తడిపి పిండి బాగా తడి లేకుండా చూసుకొని పైన ప్లేట్ పైన కప్పి ఉంచితే బూజు పట్టకుండా ఉండి హైడ్రోపోనిక్ వేలో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతాయి. ఈ వాటర్‌లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి వేరే మొక్కలకి ఈ వాటర్‌ని డైల్యూట్ చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా 1 వీక్‌లో హైడ్రోపోనిక్ వేలోనే గోధుమ గడ్డిని ఈజీగానే తయారు చేసుకొని జ్యూస్ చేసుకొని తాగవచ్చు. ఈ గోధుమ గడ్డిని గానీ, లేదంటే మైక్రో గ్రెయిన్స్‌ని గానీ 3 రకాలుగా పెంచుకోవచ్చు. ఒకటి మట్టిని యూజ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ప్లేట్‌లో వాటర్ చిలకరించి పెంచుకోవచ్చు. లేదు అంటే హైడ్రోపోనిక్ వేలో కూడా గ్రో చేసుకోవచ్చు. Amazing! మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్, షేర్ and make a comment on this video. Please share as many group as possible. Thank you for watching. Have a nice day.